పార్టీ అంటే మరి ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయించాలి కదా. మొన్నటికి మొన్న గవర్నమెంట్ ప్రెస్ దగ్గర కూర్చుంటే అందరు టీడీపీ మహిళా కార్యకర్తలు ఎంత దారుణంగా దౌర్జన్యం చేశారంటే మామూలుగా దౌర్జన్యం చేయలేదు. ఇంకా బోండా ఉమా గారు అయితే తను ఒక ఎమ్మెల్యే అయినప్పుడు ఎంతో హుందాతనంగా మాట్లాడాలి. అటువంటి వ్యక్తి హుందాతనంగా మాట్లాడకుండా మీ అన్నోళ్ళని అంటే వైసీపీ కార్యకర్తలను తాట తీస్తాము చేసేస్తాము ఇంకోసారి నోటుకొచ్చేటట్టు మాట్లాడతారంటే ఎవరు కూడా ఎవరిని ఉచితంగా ఏమీ మాట్లాడరు. మీ కూటమి ప్రభుత్వం తప్పు చేయలేదు అని అనుకున్నప్పుడు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయించట్లేదు? ముందు సిబిఐ ఎంక్వైరీ వేయించి మీ నిజాయితీ నిరూపించుకోండి. అంతేగాని మాది ఫేక్ బ్యాచ్, వైఎస్ఆర్సీపీ ఫేక్ బ్యాచ్ అంటే మీరు తాట తీస్తారేమో కానీ మేమేం చేస్తామో మాకే తెలీదు. మా అయితే ఏం చేస్తారు, మీరు కేసులు పెడతారు, అది చేస్తారు ఇది చేస్తారు, అంతకుమించి మీరు ఏమైనా చేస్తారంటే చెప్పండి. ఇది కరెక్ట్ కాదు. సెంట్రల్ నియోజకవర్గం ఇట్లాంటి అరాచకాలు చేస్తే కనుక ఇంటికి వచ్చి కొడతా అన్నారు బోండమ్మ. రమ్మనండి, ఎంత దమ్ముందో కొడతానికి రమ్మనండి. ఇంటికి వచ్చి ఏ కార్యకర్త ఇంటికి వస్తారా, లేకపోతే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఇంటికి వస్తారా, లేకపోతే ఇంకెవరింటికి వస్తారు? ఎవరింటికి వచ్చినా సరే ఇంటికి వచ్చి కొట్టి చూడమని చెప్పండి. ఒక్కడికి ముందుకేయని చెప్పండి. ఛాలెంజ్ చేసి చెప్పినా ఏం జరిగిద్దో నేను ఇప్పుడేం చెప్పను, అప్పుడు చెప్తా నేను. ఈ ఆందోళన చేసే వాళ్ళంతా ఇదంతా గంజాయి బ్యాచ్ అను మామూలు రోడ్డు మీద వ్యాపార బ్యాచ్ ఇదంతా ఏళ్లలో స్వచ్ఛమైనటువంటి డిఎస్సీ అభ్యర్థులు కానీ విద్యార్థులు ఎవరు లేరని చెప్తారు. అది ఎలాగ లేకుండా విద్యార్థులు లేకుండా గంజాయి బెత్తన అందరిని మీరు ఎలా కూర్చోబెట్టుకుని ఎలా చేస్తున్నారు? అంటే మేము చేస్తే ఒక రూలు, మీరు చేస్తే ఒక రూలా? మేము చేస్తేనేమో అన్యాయాలు, మీరు చేస్తేనేమో న్యాయం. మేము చేస్తే అక్రమం, మీరు చేస్తే సక్రమమా? ఏ రకంగా అంటున్నారు? మీకు చేత అయితే సిబిఐ ఎంక్వైరీ వేయించండి, లేదు అంటే మా ధర్నాకి అనుమతి ఇవ్వండి.